బ్రోకర్ల మాటలు నమ్మి విదేశాలకు వెళ్ళి చిక్కుకుపోతున్నటువంటి వాళ్ళల్లో మహిళలు, విద్య లేనటువంటి వాళ్ళు ఒక రకం. వాళ్ళేమో ఈ అరబ్ దేశాలకు పనులకని వెళ్ళి అక్కడ ఇరుక్కుపోవడం. చదువుకున్న వాళ్ళలో ఇరుక్కుపోతున్న వాళ్ళేమో ఏ చైనా అని చెప్పినో, మలేషియా అని చెప్పినో తీసుకెళ్ళాలని కాంబోడియాలో చివరికి సెక్స్ రాకెట్లలో, సైబర్ నేరాలలో చేర్చేస్తున్నటువంటి చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, రష్యాకి అక్కడ సైన్యానికి సంఖ్య తగ్గేటప్పటికి భారతదేశంలో రష్యా తరపున కొంతమంది బ్రోకర్లు ఏం చేసుకొచ్చారు, సైనికులకి సహాయకులు అన్న పేరుతో మన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఇరికిచ్చేశారు. వాళ్ళతో కొంతమందిని సైన్యం రష్యా తరపున యుద్ధం చేసి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి దశలో ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత 12 మందిని ఆ మధ్యన రష్యాకి, పుతిన్కి మోడీ చెప్పినప్పుడు విడిచిపెట్టారు. ఆ తర్వాత ఇంకా సైన్యంలో ఉన్నారు దాదాపు 150-170 మంది అని తేలింది. మళ్ళీ మొన్న ఈ మధ్యన అజిత్ దోవల్ మాట్లాడిన తర్వాత, మోడీ మాట్లాడిన తర్వాత 45 మందిని తాజాగా రష్యా తమ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళని విడిచిపెట్టింది, భారత్కి తిప్పి పంపింది. ఇంకా ఎంతమంది ఉన్నారో తేలాల్సి ఉంది.